రాశారు. అదే ఒక ఐరన్ మాస్కులు పెట్టుకున్న వాళ్ళతోటి ఫైట్ ఆ! ఉంటుంది కదా! అది. అవునండి. అందులో భాగంగా వచ్చిందది. అందులో భాగంగా వచ్చింది. రికార్డింగ్ అనుకోవచ్చు దాన్ని. సో, ఏదైతే ఈ కోర్ పాయింట్ ఏదైతే ఉందో యానిమల్‌కి సంబంధించి తండ్రి, కొడుకు వాళ్ళ మధ్య అటువంటి బంధం. సో, దానికి సంబంధించి మీరొక పాట రాశారు. 'నాన్న' అంటే అన్నట్టు సాగే పాట. అది చాలా ఆర్ద్రంగా ఉంది. గుండెలకి బాగా హత్తుకునే విధంగా ఉంది. సో, ఈ పాటలన్నీ గూడా అంటే మీరు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎవరి ద్వారా ఎంట్రీ ఇచ్చారు? అదివరకు మీకు సందీప్ తెలుసా? నేను 'అర్జున్ రెడ్డి' సినిమాకి 2 పాటలు 2 పాటలు రాశాను. రాశారు. యెస్. అప్పుడు పరిచయం. ఆ తర్వాత సందీప్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కార్యక్రమానికి ఆయన వచ్చారనమాట ఇంటర్వ్యూ. సింగర్ స్మిత. స్మిత గారు. దానికి నేను బ్యాక్ ఎండ్‌లో పనిచేశాను ఆ కార్యక్రమానికి. ఓకే. అప్పుడు నన్ను చూసి అబ్బా! ఆహ్, చాలా రోజులైపోయిందండి 'అర్జున్ రెడ్డి' వర్క్ అయ్యి. ఇప్పుడే థాట్ వచ్చింది. ఇంకా తెలుగు వెర్షన్ ఆలోచనలో లేను. మిమ్మల్ని చూసాక అనిపించింది తెలుగు వెర్షన్ మొదలుపెట్టిన వెంటనే మనం రాద్దామని, కలుద్దాం అన్నారు. సరే అని తప్పకుండా అన్నా. అది జరిగిన 4, 5 నెలలకి ఒకసారి మళ్ళీ కాల్ చేశారు. నేను హైదరాబాద్ వచ్చాను. ఆహ్, వస్తారా ఒకసారి మాట్లాడదాం అని. స్టార్ బక్స్‌లో కలిసాం. ఓకే. కలిసి చాలా సింపుల్ ఎవరు లేరు అక్కడ. హడావుడి లేదు, ఏం లేదు. కనీసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేరు. హ్మ్. అప్పటికింకా పూర్తిగా షూటింగ్ అంతా అవ్వలేదు. ఓహ్! మధ్యలో ఉండంగానే ఆ! జరిగిందిది. మధ్యలో ఉండంగానే ఒక్క పాట మాత్రం రెడీ అయింది. ఆ పాట షూటింగ్ గూడా అవ్వలే. పాట ప్లే చేసి వినిపించారు. ఏదైతే ముందు మనం ఫస్ట్ రిలీజ్ అయింది 'అమ్మాయి' అన్న పాటుంది. ఓకే. దాని గురించి చెప్పారు. ఇలాగా ఫ్లైట్‌లో మొత్తం వచ్చే రొమాన్స్. ఫ్లైట్‌లోనే రొమాన్స్ అది. ఫ్లైట్‌లో రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుంది అని జెప్పి ట్యూన్ నాకిచ్చారు. ఇచ్చిన తర్వాత అర్జెన్సీ ఏం లేదని ఆయన అన్నారు. తర్వాత వేరే సినిమాల ఆహ్, ఇది వల్ల నేను కూడా పూర్తిగా దాని మీద ఏకాగ్రత చూపించలేదు. 2 నెలలయ్యాక ట్యూన్ వింటుంటే కదలలేదు బండి. హ్మ్. ఆయనకి ఫోను చేసి, "ఇలా అయితే కష్టమండి. హ్మ్. ఒక కెమిస్ట్రీ ఉండాలి. మీ సినిమా ఏంటనేది నాకు పూర్తిగా అవగాహన అవ్వాలి." అంటే నాకు అర్జెన్సీ ఏం లేదు. నేను మళ్ళీ లండన్ వెళ్తున్నాను. ఆ షూటింగ్ అయిపోయాక ఫోను చేస్తా అన్నారు. ఆయన షూటింగ్ అయ్యి వచ్చి చేసారు. "ఏంటి సార్ ఎలా చేద్దాం" అంటే, "ఏం లేదు. పాటకి పెద్ద సమయం ఏం తీసుకోను. కాకపోతే అక్కడికొచ్చి రాస్తాను. మీ ద్వారా అర్థం చేసుకోవాలి నేను సినిమా. మీది పూర్తిగా ఎమోషన్స్‌తో కూడి ఉన్న సినిమా గాబట్టి హ్మ్. అంత నేను అంచనా వేయలేను. ఎక్కడ ఎక్కడో ఉండి వర్క్ చేస్తే" అంటే అప్పుడు బొంబాయిలో ఆయన 'సన్ అండ్ శాండ్' అని ఆళ్ళ ఆఫీస్‌కి కొంచెం దూరంలో ఒక హోటల్ ఉంటుంది హ్మ్. జూహులో. ఓకే. ఆ స జుహులో. హ్మ్. హ్మ్. 'సన్ అండ్ శాండ్‌లో' ప్రత్యేకంగా సముద్రం కనిపించే రూమ్ నాకు తీసి ఇచ్చారనమాట. ఓహో! హ్మ్. అలా 6, 5 రోజులు షెడ్యూల్ యేసుకుంటూ ఉండేవాడిననమాట. ఎప్పుడు ఖాళీ వచ్చినా అప్పుడు 6, 5 రోజులు వెళ్ళడం, 2 రోజులకో పాట. ఒక రోజంతా పాట గురించి మాట్లాడుకోవడం, ఓ రోజు రాయడం. అలా 12 రోజుల్లో 6 పాటలయిపోయాయి. ఓహ్! సూపర్. ఆ తర్వాత ఏదో మళ్ళీ అనుకున్న విజువల్ కాకుండా కట్ మారడం వల్ల మన 'యాలో యాల' అన్న పాటుంది కదా! తండ్రి అవును. మీద వచ్చే అవును. పాట. అవును. ఆ పాట మళ్ళీ రాసామనమాట. ఆ కట్ మారింది. ఆ సమయంలోనే నేను మొత్తం ఇప్పుడు ఇంకా 3 గంటల 20 నిమిషాలు వస్తుంది సినిమా. 3 గంటల 49 నిమిషాల సినిమా చూసాను. ఓకే. అది డైరెక్టర్స్ కట్టరు. డైరెక్టర్స్ కట్. ఆ! ఇప్పుడు 3 గంటల 20 నిమిషాలనేది ఎడిటర్స్ కట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే డైరెక్టర్ ఆయనే, ఎడిటర్ ఆయనే. ఎడిటర్ ఆయనే. సో, డైరెక్టర్స్ కట్ వచ్చేసి ఓటీటీకొస్తదది. అవునండి. హ్మ్. అది నిర్ణయం ఎలా తీసుకున్నారో మనకు తెలీదు గానీ, మొత్తానికి సినిమా 3 గంటల 49 నిమిషాలదే ఉంది. 3 గంటల 20 నిమిషాలదే ఉంది. అదే మనం చూసే థియేటర్‌లో మాత్రం 3 గంటల 20 నిమిషాలది. అది చూసినప్పుడే ఆ 3 గంటల 49 నిమిషాలు చూసిన తర్వాత అంటే నేను మరీ కంటిన్యూయస్‌గా చూడలేదు. ఉన్న 3 రోజుల్లోనూ కొంచెం, కొంచెం, కొంచెం అలా చూసాను. ఎప్పుడు జరిగిందిది? ఇదొక 4 నెలల క్రితం అండి. ఓకే. అప్పటికయిపోయింది. ఆ! చాలా వరకు అయిపోయింది. లండన్‌లో ఫైట్ తప్ప మిగతా అంతా. మిగతా అంతా అయిపోయింది. ఓకే. ఆ! మళ్ళీ లండన్‌లో ఫైట్ వచ్చి ఎడిట్ అయ్యాక చూసాను. అది ఎడిట్ మారడం వల్ల పాట మళ్ళీ మార్చాననమాట. ముందు అనుకున్నది వేరు. ఓకే. ఆ ఫ్లేవర్ మార్చి మళ్ళీ పాట రాసా. అప్పుడు అన్నాననమాట. ఇది దీన్ని 320 చేస్తాంలెండి అంటే, ఎక్కడ కట్ చేయాలండి ఇది 320 చేయడానికి అసలు కట్ చేయడానికి అవకాశం ఎక్కడుందన్నా.
అంటే మీకు 3 గంటలు 49 నిమిషాలు కూడా తెలీదు చూస్తా ఉంటే. ఓహ్! అట్లా ఇంప్రెస్ అయిపోయారు చూస్తుంటే అది. హ్మ్. హ్మ్. అంటే అదే ట్రిమ్ చేస్తా ఉన్నారనమాట. హ్మ్. తర్వాత 3 గంటల 20 నిమిషాల వర్షన్ నేను కూడా మీతో పాటే హాల్‌లో చూడాలి. ఓకే. అవునా? ఆ! ఇప్పుడు ఈ సినిమాకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒక్క పాట కూడా లిప్ ఉండదు. హ్మ్. కాబట్టి నేను హిందీ స్వేచ్ఛ లిరిక్స్ తీసుకొని హ్మ్. రాసేయొచ్చు. హిందీ లిరిక్స్ అడగకుండా హ్మ్. మీరు నాకు కథ తెలుగులో చెప్పారు. నేను దానికి ఆ సన్నివేశాలకి ఇచ్చిన ట్యూన్‌కి స్పందించి ఎలా రాస్తానో అలా రాస్తాను. అప్పుడు నేచురల్‌గా ఉంటది అని జెప్పాను. రాసేటప్పుడే చెప్పారు. రాసేటప్పుడే. అంటే హిందీ లిరిక్స్ నేను చూడనని హ్మ్. చెప్పేసారా? ఆ! అప్పుడు ఆయన సరే అన్నారు. మొత్తం రాసిన తర్వాత హిందీలో ఆయన పర్టిక్యులర్‌గా అనుకున్న లైన్స్ ఉంటాయి కదా! పాటలో ఒక శాతం, 2% అంతే. ఏదో ఒక్క లైన్ అడిగేవారన్నమాట. అది అది కూడా లిప్ సింక్ లేదు గాబట్టి డబ్బింగ్ పోలికలు లేకుండా తెలుగులో రాయడం జరిగింది. అందుకే పాటలకి అంత ఆదరణ. అంటే వీడియోగా రిలీజ్ అయిన ప్రతి పాట 10,000,000 వచ్చింది. అలాగే ఆడియోగా రిలీజ్ అయిన పాటలు కూడా చాలా మంచి ఆదరణ పొందినాయి. అంటే మన పాటలు చూసుకుంటే స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ లానే ఉన్నాయి. అవును. సో, అది మీకు కలిసొచ్చిందది. ఎందుకంటే లిప్ సింక్ లేదు గాబట్టి అక్కడ. అంటే మనం ముఖస్తుతికి అనుకోవడమే కాదు. మనం యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ చూస్తే గూడా హిందీ ఎంత బావుందో తెలుగు అంతే బావుంది అని రాయడం ఇవన్నీ మనకి దానికి నిరూపణలన్నమాట. సో, అంటే మిగతా మామూలు పాటలు, డ్యూయెట్లు ఇట్లాంటియి రాయటం వేరు. ఒక అనుభూతి చెందుతూ, ఆ భావోద్వేగాన్ని ఫీలవుతూ, ఒక తండ్రి కొడుకుల అనుబంధాన్ని అక్షరీకరించడం అనేది ఒక ఎత్తు. సో, ఆ పాట ప్రత్యేకించి 'నాన్న' అనే పాట, దానికి సంబంధించి మీరేమన్నా పెయిన్ ఫీలయ్యారా? లేకపోతే నిజంగానండి. అంటే, మీకు మీ నాన్నగారికి మధ్య ఉన్నటువంటి బంధం గూడా ఇందులో ఏమన్నా. అంటే మన భారతీయ సంస్కృతిలో అమ్మ, బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తపరిచేలా ఉంటది. పదాలెక్కువుంటాయి దానికి. నాన్న, కొడుకు మధ్య అది ఒక గాంభీర్యం అవ్వచ్చు. ఎప్పటినుంచో చెప్పింది. అది ప్రేమలా ఉండకూడదు. ఇద్దరి మధ్య ఉన్న ఒక మర్యాదలాగా ఉండాలనేది మనకి ఎప్పటినుంచో మనకి తర్ఫీదిస్తా వచ్చారు. అది మంచికే. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ మీద బాగా చనువుగా ఉన్నా ఒకరి మీద భయం ఉండడం అనేది మంచిది. 2 విధాలుగా మన సంస్కారాన్ని చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్ళల్లో ఏమి నాన్నంటే ఎళ్లి కౌగిలించేసుకొని అలా ఏమి ఉండదండి. ఉండదు. అది మా తెలుగులో అట్లా ఏముండదు. సో, అలాంటి సున్నితమైన బంధం అది. అమ్మతో అంటే విచ్చలవిడిగా రాసేయొచ్చన్నమాట పదాలు అలా రాజేసి. విసిరేయొచ్చు. ఎందుకంటే మన అమ్మ ఒడిలో పడుకోవడం అనేది కామన్ గదా! అసలు మనం. అంటే మనం అక్కడ అంత చనువుంటది అమ్మ దగ్గర. మన జన్మ మొదలయ్యేదే అమ్మ కడుపులో మొదలై ఒడిలోకొచ్చి అమ్మ భుజాల మించి పెరుగుతది. నాన్నది అలా ఉండదు కదా! నాన్నదేందంటే వేలు పెట్టి నడిపించడం. వరకే. సో, అయితే ఇక్కడ ఎక్కువ చెప్తే స్టోరీని నేనే విప్పేసినట్టు ఉంటది గానీ, ఇక్కడేంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్నంటే. కాపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచామన్నమాట. 2 పాటలున్నాయి. ఏదైనా సినిమాలో పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటది. ఇక్కడ ఫాదర్‌కి 2 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంతిష్టం అని చెప్పేది. ఒకటి నీ కోసం ఏం చేయగలను అని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటది. ఒకటి వీర రసంలో ఉంటది. ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట. ఇది.
ఇందులో ఒక చరణం ఉంటదండి. సూపర్. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే, నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై, ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలామంది అనుకునేదేంటంటే, నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతోటి గడపలేరు. ఈ కొడుక్కేమో విపరీతమైన ప్రేమ, తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తా ఉంటాను అప్పుడప్పుడు. అవును, మీరు వేశారు. అనంత సేయింగ్స్. ఆనంద్ సేయింగ్స్ అండ్ మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక 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 సందర్భంలో రాశాననమాట. చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు. అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడ్డానికి నాన్న రమ్మన్నాడు. ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు. అంతా అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే, ఆ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా, కాదన్నా బాధ్యతలు చాలా ఎక్కువుంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులనుకోవచ్చు. అలాగే పెద్దయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులనుకోవచ్చు గానీ, 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు. అది చెప్పుకోలేని వివరణనమాట. సో, అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే అది. అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే. అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా సమయం మొత్తం ఇచ్చేసాడనుకోండి వీళ్ళకి, అప్పుడేమవుద్దంటే, ఏం సంపాదించాడు మా నాన్న, మా నాన్న కనీసం ఒక ఇల్లో ఏదో ఇచ్చుంటే నాకీ కష్టం ఉండేది గాదు గదా అని తర్వాత అనుకుంటాడు. ఇట్లాంటివొస్తాయి. ఇలాంటివొస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పని చేయడం కరెక్ట్. ఉన్న సమయం మనసా వాచా కర్మణ వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి గూడా భర్తతో అంటుంది గదా! తన భర్తతోటి. వాడితోటి ఒక 5 నిమిషాలన్నా మాట్లాడో ఏదో అంటుంది గదా! అట్లా. అదే నువ్వు పిల్లలు నీ కోసం నీ బర్త్‌డే అని చెప్పి చాక్లేట్ కేక్ తయారు చేశారు. నువ్వు వస్తావని ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు గానీ, ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే, ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి, రోజుకి 17, 18 గంటలు పని చేయాల్సొస్తది. అనుకోవచ్చు అంటే బాగా చిన్న పిల్లలు, ఈళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు గానీ మా పిల్లలకి. కానీ ఉన్న టైంలో నేనెళ్ళి ఫుట్‌బాల్ ఆడడం, అంటే వాళ్ళ వయసు మన వయసు ఎక్కువైనా కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం అనేది అలవాటు ఉండదు గదా! అలవాటు చేసుకున్నాను. చేసుకున్నారా? నేను అరగంటే ఇవ్వగలిగాననుకోండి వారంలో. వాళ్ళు ఫుట్‌బాల్ ఆడతారన్నమాట మీ పిల్లయితే. మా అబ్బాయి ఆడతాడు. వారంలో అరగంటే ఇవ్వగలిగాననుకోండి. ఆ అరగంట కూర్చుని ఏంటి అని, లేకపోతే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని ఏదో క్లాసులు పీకి ఇలా చేసేటప్పటికి ఇంకా శత్రుత్వం పెరుగుతది. ఆ అరగంట ఫుట్‌బాల్ ఆడామనుకోండి, ఆడింది గుర్తుంటదనమాట. ఎప్పటికి గుర్తుంటది. చెప్పుకుంటారు పెద్దయ్యాక గూడా. నాన్న మనతోటి ఇట్లా ఉండేవాడు, మా నాన్న ఇట్లా ఉండేవాడు అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ అందమైన రిలేషన్. నేను ఒక టైంలో హార్స్ రైడింగ్ నేను నేర్చుకుంటూ, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేశాను. మీరు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారా? సూపర్. చాలా ఉండైతే మీరు ఒక హార్స్ రైడింగ్, అంటే హార్స్ రైడింగ్ చేసే ఒక గుర్రపు ఉన్నాడు, ఒక డాన్సర్ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ వరల్డ్ ఇచ్చిన సలహా అనమాట నాకు అది. బాండింగ్ పెరుగుతుంది కొడుకుతో. సో మేము ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లాంకో హిల్‌కి మా చిత్రపురి హిల్స్‌కి మధ్యలో ఉంటది. ఉందా? రేస్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా ఏంటి? రేస్ కోర్స్ కాదు, రైడింగ్ క్లబ్ అంటారు. ఓన్లీ రైడింగ్ క్లబ్బే. ఓకే. హార్స్ అనేటప్పటికి బద్దకించేవాడు కదా, తెల్లవారుజానే లేచేవాడు. నాకు ఆ తెల్లవారుజామున తప్పితే మళ్ళీ రోజులో ఎప్పుడు ఖాళీ ఉండదు. అది మీ పరిస్థితి. నా పరిస్థితి. అప్పుడు అలా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ హార్స్ రైడింగ్‌తో పాటు కాస్త స్కూటర్ నడపడం నేర్పించడం.
ఉన్న తక్కువ టైంలోనే కొంచెం అడ్వెంచరస్‌గా ఉన్నాడనుకోండి తండ్రి, ఎంతో కొంత ఉంటది. సో, ఈ పార్ట్ వరకు వస్తే అతను వృత్తిపరంగా నాకంటే ఎక్కువ బిజీ కరెక్ట్‌గా చెప్పాలంటే. ఆ కథలో నాన్న అనిల్ కపూర్. ఓకే. అందుకు ఉన్న ఆ తక్కువ టైంని తండ్రులు ఏం చేస్తారంటే బాగా సంపాదించే తండ్రులు గడిపేది ఆ 10 నిమిషాలే కాబట్టి, ఆ 10 నిమిషాల్లో వాళ్ళని ఎక్సైట్ చేయాలంటే ఏదో మంచి గిఫ్ట్ తీసుకురావాలి. ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలి. అలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు అంతకన్నా పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. అప్పుడు గిఫ్ట్ ఇచ్చాను కదా! అనుకుని ఎళ్ళిపోతారనమాట. వెంటనే మన తాత్వికులొచ్చి ఇక్కడ కొటేషన్స్ రెడీ చేస్తారు. స్పెండింగ్ టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెండింగ్ మనీ విత్ యువర్ చిల్డ్రన్. యెస్. ఎవడి పరిస్థితి ఎవడికుంటే ఎలా ఉంటదో ఎవడికి తెలీదు కదా! యెస్. యెస్. అదే. ఆ! కాబట్టి దాని ప్రభావం ఎక్కువుంటది. సమాజం ఆహా! మా నాన్న నిజంగా నాకు టైమ్ స్పెండ్ చేయట్లేదు కదా! దాని నుంచి వచ్చిన చరణం అన్నమాట. ఏ కానుకలు నీ లాలనతో సరిపోవట ఇది నిజం. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనము. కానీ ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. ఇప్పుడు ఈడు కూడా ఫాదరు. వీడికి ఆ సంపాదన, ఆ కష్టాలన్నీ తెలుసు. నేనెలా చెప్పగలను నాకు అర్హత లేదన్నట్టన్నమాట. ఓకే. సో, అది జెప్పాలి, ఇది జెప్పాలనమాట. అంటే ఒక కొడుకుగా తను ఫీలయింది జెప్పాలి అందులో. తను తండ్రయిన తర్వాత ఏంటి పరిస్థితి తనకర్థమవుతుందనమాట. తండ్రితనం అంటే ఏంటనేది. ఆహా! అవును. అలాగే నీ భుజములపై తల వాల్చుకునే ఆ పండగ నాకెప్పుడు. సెలబ్రేషన్ అంటే ఏంటంటే తండ్రి భుజం తండ్రి మీద భుజం మీద తల వాల్చుకుని అదే పడుకోవడం. పండగక. అంటే ఆ సమయం గనక రావటం, అలాంటి అనుభూతి చెందటం, తండ్రికి అంటే అంత దగ్గరగా రావటం అనేది దొరికినా గూడా అది పండగే అవును. అతనికి. అంటే ఏమీ లేని వాడికి ఎడారిలో ఓయేసిస్ లాంటిది గదా! అది. అంటే అది లేకపోతే ఇప్పుడు నిజంగా తండ్రి భుజం ఇచ్చాడనుకోండి 24 గంటలు. ఏముంది భుజం ఎవడికి కావాలి భుజం? అది వేరు మళ్ళీ. హ్మ్. ఆ! అదే అంటున్నా. ఆడు చూడు ఆడికి ఎంచక్కా గేర్ సైకిల్ కొన్నాడు ఆ పక్క. నాకేది అంటాడు. అది ఏదైనా జరిగేది. ఏది ఏది లేదో అది కావాలనిపిస్తాం. అటు పిల్లలకైనా జీవిత భాగస్వాములకైనా. కానీ ఆ పక్క ఆ పాట చూస్తున్నప్పుడు అది ఆ సాహిత్యం చూస్తున్నా గాని, ఏంటి ఒక టిపికల్ అంటే ఫాదర్ సన్ రిలేషన్‌ని అసలు ఏ కోణం నుంచి ఈయన తీశాడో, ఏ కోణం నుంచి చూసాడు ఈయన. అంటే నాకు చెప్పేయాలనిపిస్తుంది. కానీ అసలు స్క్రీన్ మీద వాళ్ళని చూస్తా ఉంటే అసలు అయ్యబాబోయ్! మీరు అనిల్ కపూర్ ఏమో ఒక ఏంటి వీడి ప్రవర్తన, వీడు ఏంటి అన్నట్టుగా ఆయన ఓ ముఖం పెట్టుకొని చూడటం ఆయన. నాన్న ఇప్పుడు నువ్వు నా కొడుకువి, నేను నీకు పాపాని. నువ్వు పాప అను అని అన్నాడు గదా! ఆ!